మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగ మంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిచ్చే నిజముని సూచేదే, ఆ నిజమును నమ్మితే కలతైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అమ్మా రాధా, అమ్మా ఏమైందమ్మా? ఏమైంది రాధా? గుండెలు ఎలా పట్టుకున్నావే? ఏమైందమ్మా? మంచినీళ్ళు తాగుతావా? తీసుకొస్తానమ్మా, ఉండు. అమ్మా అమ్మా రాధా, కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? చెప్పమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో, మేం కలకత్తా వెళ్ళిపోతున్నామమ్మా. ఇంకో గంటలోనే ట్రైను. ఆటో కూడా తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి అప్పుడు చెప్పాడు మా వాడు. నీతో చెప్పి వెళ్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను. తీరా చూస్తే నువ్వు ఈ పరిస్థితుల్లో. నాకేం పర్వాలేదు పిన్ని, మీరు వెళ్ళండి. కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. ఏంటమ్మా, గుండె నొప్పా? అలాగే అనిపించింది, కానీ కాదు పిన్ని. అలా అనిపించడం ఏంటి? కాకపోవడం ఏంటమ్మా? లేదు పిన్ని గారు, ఇందులో కంగారు పడవలసిందేం లేదు. రాత్రి తిన్న కూర కొంచెం తేడా చేసి ఉంటుంది అంతే. అయ్యో, మీ అబ్బాయి పిలుస్తున్నట్టున్నాడు, మీరు వెళ్ళండి పిన్ని గారు. ఎందుకైనా మంచిది, మీ ఆయన వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమనమ్మా. చెక్ చేయించుకో, నిర్లక్ష్యం చేయకు. అయ్యో, నేనుంటే తీసుకువెళ్ళేదాన్ని. అమ్మా, టైం అవుతోంది. వెళ్ళండి పిన్ని, నాకేం పర్వాలేదు. ఏంటో నిన్నీ స్థితిలో వదిలి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్తమ్మా. అవును, ఇంటికి అర్చనేదమ్మా? కాలేజ్కి వెళ్ళింది పిన్ని, ఇక మీరు వెళ్ళండి పిన్ని. సరేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, ఏ పని చెయ్యకు. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరూ లేరు, ఎలా ఉంటావో ఏంటో. ఏం పర్వాలేదు పిన్ని, తగ్గిందిగా, ఇక మీరు వెళ్ళండి. అమ్మా, ఎంతసేపు? వస్తానమ్మా, నువ్వు జాగ్రత్త. వారు 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 అర్సాబాబు కొంపని మంచి ఇంపుగానే కట్టినాడు.
ఎప్పుడు గుమ్మం కాంచి చూసి వెళ్ళిపోవడమే గాని లోపల కాలెట్టి చూసే తీరుబాటు లేదు మరి. ఎవరు? ఏనాటి రోజు వచ్చినదో చూసినావా చెల్లెమ్మా? అదే మన మధ్యన వచ్చిపోయే పలకరింపులు సుట్రనికాలు ఉంటే ఎప్పుడొచ్చినావు అప్పలనాయుడన్నయ్యా అని ఎంతో ఆప్యాయంగా పలకరించేదానివి. పుసుక్కున ఎవరు నువ్వు అనేసినావు. నా గుండె కలుక్కు అనిపించేసినావు. అయ్యో, మీరెందుకు తెలియదు అప్పలనాయుడు గారు? కాకపోతే ఎప్పుడో చూశాను కదా, మర్చిపోయానంతే. అంతే 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 ఉంటది. ఏడాదికో పాలొచ్చే పండగనాగా ఎప్పుడో పాలు చూస్తే నువ్వే కాదు తల్లిని బిడ్డే పోసలేదు. అయినా తప్పు నీది కాదు నాది కాదులే చెల్లెమ్మ, నీ మొగుడిదే. ఓ జన్మ జన్మల కాడి నానే అతగాడు ఈ రోజుని అన్నట్టు చూస్తాడు. ఇప్పుడు బిజినెస్ అన్నాక 90 వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ బిజినెస్ బయట కూడా కలిపి చూస్తామా? అసలు ఈ సిటీలో బాగా డబ్బున్న ఫ్యామిలీస్ 2 ఒకటి మీది 2 మాది. ఉన్న ఈ 2 ఫ్యామిలీస్ మధ్యనే రాకపోకలు లేకపోతే ఇక మంచేటి చెడ్డేటి పెళ్ళేటి పేరంటమేటి నువ్వే చెప్పు చెల్లెమ్మా. కాదు నువ్వే చెప్పు అన్నాను. మాటల గొడవలో పడి తెచ్చిన బహుమతి సంగతే మర్చిపోనాను. చెల్లెమ్మా ఎలాగున్నదో చెప్పు చెప్పు, పర్లేదు. బాగుంది. అదేడి చెల్లెమ్మా, బాగున్నదని పొడిగా చెప్పేసినావు. చాలా బాగుందో లేదో చెప్పాలా? చాలా బాగుంది. అది అది అన్నా చెల్లెల అనుబంధం అంతే. అమ్మ చెల్లెమ్మా ఉంచేసుకో, అన్నది ఉంచేసుకో చెప్తాను. అయ్యో నాకెందుకండి, పైగా చాలా కాస్ట్లీ అనుకుంటాను. సీపువి మన చేతులు ఒట్టుకుంటాయి ఏటి, ఖరీదైనవే ఒట్టుకుంటాయి. చెప్తే నీకు అబద్ధమో నాకు నిజమో. మొన్న ఫారెన్ వెళ్ళినప్పుడు అచ్చంగా నీకోసమే కొన్నాను చెల్లెమ్మా. అయ్యో అన్నయ్య గారు, నిలబడిపోయే ఉన్నారేంటి? రండి అలా కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నా నించున్న విషయం నెక్లెస్ ఇచ్చిన తర్వాత గానీ గుర్తుకురానేది చెల్లెమ్మ. మా మేనగోళ్ళ? అవును, మా అమ్మాయి సౌందర్య. చెప్తే నీకు అబద్ధము నాకు నిజము. ఈ ఫోటో చూస్తా ఉంటే దేవుడి పటాల్లో ఉన్న లచ్చిందేవి కాలేజీలో చేరిపోనారా అనిపిస్తుంది. ఎందుకో మా ఇంటికి రాబోయే కోడల పిల్ల ఫోటో మీరెట్టుకున్నారేటా అనిపిస్తుంది. ఇంకా మేం పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు అన్నయ్య గారు. చదువుతోంది కదా. చదవనీయమ్మా, చదువు అయిన తర్వాతే చేద్దాం. ఇప్పుడు ఆకలేసినప్పుడే పొయ్యి మీద గిన్నెట్టాం కదా, వీళ్ళు చూసుకుని వండుకుంటాం, ఆకలేసినప్పుడు తింటాం. అలాగే పెళ్ళి నువ్వు మాట అనేసుకుంటే ఆ ఏళ్ళ వచ్చినప్పుడు బూర్లు వండేసుకుంటాం ఏటంతాం. కుర్రోడి విషయంలో మీరే డౌట్ పడక్కర్లేదే. చూడ్డానికి తెలుగు వచ్చిన హిందీ హీరోలో ఉంటాడు. కుర్రాడి గురించి కాదండి, మావారితో కూడా ఒకసారి మాట్లాడి ఆలోచించి చెప్తాం. అమ్మా చెల్లెమ్మా, ఆడది మొగుడుతో మాట్లాడే విధాలు 2 ఒకటి ఎలా చేద్దామండి అని, 2 ఇలాగే చేద్దామండి అని. ఈ 2వ విధంగా మాట్లాడి పెళ్లి బాధలు కొట్టించు. ఆ పెళ్లిలోనే నీకు తులాభారం వేయిస్తాను. అదిగో మీ ఆయన వచ్చినట్టున్నాడు. ఎసయాన్ని పుసుక్కు నొగ్గకుండా నింపాదిగా అవుననిపించు. వస్తానమ్మా మరి. అరసా బాబు, చెప్తే నీకు అబద్ధము నాకు నిజము. ఎప్పుడు ఈ దారంటే వెళ్తా ఉంటారు కదా, ఇంటికి రమ్మని నువ్వు ఎలాగూ పిలవ్వు. నానే ఓ మెట్టి దిగిపోయి వస్తే పోలా అని గాంధీ గారి టైపులో వచ్చేసిన. ఎన్ననుకున్నా డబ్బున్న వాళ్ళం మనం ఒకటే కదా. వస్తా మరి. వీడెందుకు వచ్చాడు? ఏ అన్నయ్య గారు రాకూడదా ఏంటి? ఈ వరుసలు ఎప్పటినుంచో? అతను మంచివాడని తెలిసినప్పటి నుంచి. వాళ్ళలో నీకు కనిపించిన అంత మంచితనం ఏంటో?
మీరతన్ని ఎంత శత్రువులా చూస్తున్నా అతను మన ఇంటికి వచ్చాడు చూడండి, అప్పుడే అతని మంచితనం బయటపడింది. వాడి రాకతో బయటపడింది వాళ్ళలో ఉన్న మంచితనం కాదు, దురాలోచన, వాడి దూరాలోచన. చెప్పు, వచ్చి వాడేమన్నాడు? ప్రత్యేకంగానో కొత్తగానో ఏమీ అనలేదు. పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళొచ్చి మాట్లాడినట్టుగానే పెళ్లి సంబంధం గురించి మాట్లాడాడు. అందుకు నువ్వేమన్నావు? అవునని అనకపోయినా కాదని మాత్రం అనలేదు. ఏ కాదనడానికి నా దగ్గర కారణమేం కనిపించలేదు. అంటే వాడి కొడుకు నీ కూతురునిచ్చి పెళ్లి చేసేస్తావా? ఇస్తాననో ఇవ్వననో నేనేమీ అనలేదు. కానీ మీ ధోరణి చూస్తే ఖచ్చితంగా ఇవ్వను అన్నట్టే ఉంది. అవును, ఖచ్చితంగా చెప్తున్నాను. వాడి కొడుకుతో నా కూతురు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. కారణం చెప్పగలరా? ఆ అప్పలనాయుడు కొడుకు పుట్టి జులాయి వెధవమ్మా. నువ్వు నోరు మూస్తావా? ఇది మా కుటుంబ విషయం, ఇందులో నువ్వు కలుగు చేసుకోవడం ఏంటి? సంగీత, సౌందర్య పెళ్లి విషయంలో కోర్టు ఎందుకు కలుగు చేసుకోకూడదు? మీరు మతుండే మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారా? మన కూతురు పెళ్లి విషయంలో ఒక నౌకర్ కలుగు చేసుకుని మాట్లాడడం ఏంటి? కోటి నౌకరు కాదు, నా ఫ్రెండ్. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను. మీ ఫ్రెండ్ అయితే మీ నెత్తిన పెట్టుకుని చూసుకోండి, అంతేకాని నా కూతురు విషయంలో ఊళ్ళో వాళ్ళు కలుగు చేసుకోవడం ఏంటి? కోటి ఊళ్ళో వాడు ఎలా అవుతాడు? సౌందర్య పెళ్లి విషయంలో అతని అభిప్రాయం చెప్పే హక్కు అతనుకుంది. సౌందర్య చిన్నప్పుడు కోటి చేతుల్లోనే పెరిగింది. ఆ అనుబంధం చాలదా దాని పెళ్లి విషయంలో కలుగు చేసుకోవడానికి? ఆ దేవుడు లక్ష్మమ్మ చేతుల్లో కూడా పెరిగింది. రేపు వాళ్ళు కూడా నా కూతురు పెళ్లి విషయంలో పంచాయతీ పెడతారా? అమ్మా, నీ కుటుంబ విషయంలో నేను జోక్యం చేసుకోవడం తప్పే. కాకపోతే ఆ రంజిత్ ఎంత దౌర్భాగ్యుడో నాకు తెలుసు కాబట్టి ఎక్కడ చిన్నమ్మాయి గారి జీవితం వాడి బారిన పడుతుందో అన్న ఆతృతతోనే నేను తొందరపడ్డాను. నన్ను క్షమించండమ్మా. మీరు చదువుకున్నవారు, చిన్నమ్మాయి గారిని అందరికన్నా ఎక్కువ ప్రేమించేవారు. తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోరని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో అర్థం ఉంటే ఆలోచించండి, లేదంటే నన్ను క్షమించండి. ఉంటాను గారు. శ్రీ అలవేల మంగ సహితాం శ్రీ వెంకటేశ్వర వరాదేవతోభ్యో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతయే నమః, అన్నమయాయ నమః, అమృతాంసాయ నమః, జగద్బంధాయ నమః, గోవిందాయ నమః, శాశ్వతాయ నమః, ప్రభవాయ నమః, శాశాద్రి నిలయాయ నమః, దేవాయ నమః, కేశవాయ నమః, మధుసూదనాయ నమః, అమృతాయ నమః, మాధవాయ నమః, కృష్ణాయ నమః, శ్రీహరాయ నమః, జ్ఞానవందరాయ నమః. బండి ఇక్కడ ఆపేవేంట్రా? అచ్చన్ని వెతికే పనిలో ఆ దేవుడి హెల్ప్ కూడా అడుగుదామనరా. అయితే ఇక్కడి నుంచే గబగబా అడిగాయి. త్వరగా వెళ్ళకపోతే ఆ కాలేజ్ స్టూడెంట్స్ ని మిస్ అవుతాం. నాకెందుకో అనిపిస్తోందిరా ఆ ఊరవతలో ఉన్న కాలేజీలోనే అచ్చునుంటుందని. శ్రీ అలవేల మంగ సహితాం శ్రీ వెంకటేశ్వర వరాదేవతోభ్యో నమః. ఇది కర్పూర నీరాజనం సమర్పయామి. ఒరే కృష్ణ, ఇక్కడే ఇలా దండం పెడుతూ కూర్చుంటే అతను కాలేజీ గేట్లు మూసేస్తారా? తొందరగా పదరా. వెళ్తున్నాను లేరా. మళ్ళీ ఏంట్రా? నాకెందుకో గుడి బయట నుంచి అడిగి వెళ్ళిపోతే ఆ దేవుడు మనకి హెల్ప్ చేయడమో అనిపిస్తుందిరా. చచ్చ ఆయన అలాంటి వాడు కాదురా, అందుకే ఆయన దేవుడయ్యాడు. అలాంటి ఫీలింగ్స్ ఏమి పెట్టుకోవద్దు. పద 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 పద. లేదురా, నేను లోపలికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడమే కరెక్ట్ పద్ధతి అనుకుంటున్నాను. నీ పద్ధతులు బాగానే ఉన్నాయి. సరే పద, ఇంకెందుకు లేటు. అది పురుషోత్తమాయ నమః,
श्रीवक्षसाय नमः पुरुषोत्तमाय नमः गोपीश्वराय नमः परञ्ज्योतिषाय नमः वैकुण्ठांपतये नमः। నాన్న నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అమ్మ అర్చన, ఏమండి నేను వెళ్తాను. ఇదిగో బయట పని. గారు ఏవయ్యా కృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏంటి ఒక్కరే వచ్చారా? వాళ్ళు వచ్చారు, ఏవో ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓ అలాగా. అవును, రోజు గుడికి వస్తూ ఉంటావా? అంటే లేదండి, ఆయన హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం వస్తుంటాడు. వీడు నా ఫ్రెండ్ అండి, కొంచెం వాగుడు ఎక్కువ. అలాగా? పర్వాలేదు బాబు, రాను రాను అదే తగ్గిపోతుంది. మరి నీ వెళ్ళరానా? ఉంటాను. ఇదేంట్రా, ఏదో దగ్గు జ్వరం అన్నట్టు తగ్గిపోతుంది అంటాడు. వాగుడు కూడా ఒక జబ్బే. పద. అర్చన, త్వరగా కనిపించేటట్టు చూడు స్వామి. అర్చన, త్వరగా కనిపించేటట్టు చూడు స్వామి. నిన్న కాలేజ్ లో మన సౌందర్య బలి పంచిచ్చిందే. ఎవరికి? ఇంకెవరికి, మన రాక్షసికి. ఓ అర్చనకా? కాదే, నిమిషానికి ఒకసారి అర్చన బ్రిలియన్ స్టూడెంట్ అని మనకి ఇరిటేషన్ తెప్పిస్తుంది ఆ రాక్షసి. ఓ కెమిస్ట్రీ మేడం కా? ఆమెకే. ఏంటి ఆ పంచ్? చెప్పు. ఏం లేదే, అప్పుడేదో టాపిక్ వచ్చి అప్పటికి ఇప్పటికి రైళ్లలో బస్సులలో ఏదైనా తేడా ఉందా అని అడిగింది. మరి సౌందర్య ఇచ్చిన పంచ్ ఏంటి? సౌందర్య అప్పట్లో రైళ్లలో బస్సుల్లో జనాలు వెళ్లేవారు, ఇప్పుడు జనాల మీదకి అవే వస్తున్నాయని పంచ్ డైలాగ్ ఇచ్చింది. ఇదిగో ఇలాగే క్లాస్ అంతా ఒకటే నవ్వులు. ఆ రాక్షసి ఫేస్ లో కరెంట్ కట్. అబ్బా, ఇంకా కాలేజ్ టాపిక్స్ వద్దే, బోర్ కొడుతుంది. మరేం చేద్దాం? కార్డ్స్ ఆడదాం. ఆడదాం. మరి ఈ కప్పులు? ఏయ్, నన్న చిన్నమ్మ గారు. నిన్నే. ఇలారా. చెప్పండి చిన్నమ్మ గారు. ఈ కప్పులు తీ. ఏం వినపడట్లేదా? కప్పులు తీ, మేం కార్డ్స్ ఆడుకోవాలి. అలాగే. చిచి, బుర్రుందా? టీపా ఎంత కాఫీ పడేసావు. చెప్పిన పని కరెక్ట్ గా చేయడం తెలీదా? తప్పైపోయింది అమ్మగారు. పని పాడు చేస్తే మరోసారి చెప్పవు కదా, అందుకనే ఒలకపోతుంటాడు. అలానే నిలబడి చూస్తావే, తుడు. సౌందర్య,
సారీ రాకోటి. లేదు సార్, నా పొరపాటు వల్లే కాఫీ ఒలిగిపోయింది. ప్లీజ్ నువ్వు ఆగు. అవును డాడీ, ఇద్దరి వల్లే కాఫీ పడిపోయింది. మాట్లాడకు. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు స్టూడెంట్వేనా? కొంచెం కూడా సంస్కారం లేదా? నేనేం చేశాను డాడీ? టీపై కావాల్సి వచ్చి కనిపించాడు కదా అని కప్పులు తీయమన్నాను. కనిపిస్తే కప్పులు తీస్తావా? పర్వాలేదు సార్, ఇందులో ఏముంది? చిన్నమ్మాయి గారికి అర్జెంటుగా టేబుల్ కావాలి. ప్లీజ్ నువ్వేం మాట్లాడకు. అంటే అప్పుడు నేను కనిపిస్తే నా చేత కూడా కప్పులు తీస్తావా? మీ చేత ఎందుకు తీస్తాను డాడీ? ఏ డాడీనా? మరి అతనిది నీ తండ్రి వయసే కదా. ఈ పని చెప్పడానికి తప్పు అనిపించలేదా? ఏంటి డాడీ, ఏదో అర్జెంటుగా టీపై కావాల్సి వచ్చి కప్పులు తీస్తే పెద్ద రాద్దంతం చేస్తున్నారు. నీకంత అర్జెంటుగా అవసరమైతే నువ్వే ఆ కప్పులు తీసి పక్కన పెట్టుకో. నువ్వు నీ ఫ్రెండ్స్ తాగిన ఎంగిలి కప్పులేగా. లేదు, ఈ పనులు చేయడానికి వేరే మనుషులున్నారు, వాళ్ళు వచ్చేవరకన్నా ఆగు. అంతేగాని కళ్ళెదురు కనిపించాడని వయసు కూడా మర్యాద ఇవ్వకుండా ఎంగిలి కప్పులు తీస్తావా? నువ్వు అవమానించింది అతన్ని కాదు, నన్ను. నా పెంపకం ఇంత అధ్వానంగా ఏడ్చిందని నన్ను ఇండైరెక్ట్ గా అవమానించావు. కానీ ఇప్పుడు మీరు నన్ను నా ఫ్రెండ్స్ ముందే ఇన్సల్ట్ చేశారు. మీరన్న మాటలకి ఫీల్ అయి నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు, చూసారా? వెళ్ళని. ఫ్రెండ్ తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పని ఫ్రెండ్స్ కూడా ఓ ఫ్రెండ్సేనా? ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఎంత తగ్గిస్తే అంత బాగుపడతావు. సార్ వదిలేండి సార్, చిన్నమ్మగారు నీకేమన్నా. నువ్వు మాట్లాడుకో. అంతా నీ వల్లే. కాలేజ్లో నీ కూతురు, ఇక్కడ నువ్వు. మీ ఇద్దరి వల్ల నేను మా డాడీతో నానా మాటలు పడుతున్నాను. ఛ!